కుర్రాలు. మరి కమిటీ కుర్రాలు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఏంటి? మా కమిటీ కుర్రోడు రోబో కనిపెట్టాడు, దాని స్టే మీద తీసుకొస్తున్నాడు. ఓహో, పిఠాపురం కమిటీ కుర్రాలు అంటే జస్ట్ కూర్చొని చప్పట్ల వరకే అనుకున్నాను, కానీ వాళ్ళే ఒక రోబోగా వచ్చేదో యాక్ట్ చేస్తాను అంటున్నారు. మరి అదేంటో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్. ఏరా అదే నిన్ను కనిపెట్టినట్టుంది, నువ్వు దాన్ని కనిపెట్టావా? ఏరా కుక్కనేసుకుని వచ్చు. అది రోబో. నేను అడిగింది నిన్ను కాదు, దాన్ని. ఇన్ని రోజులు ఏది కనిపెట్టలే ఉన్నావు కదరా, కనిపెట్టాను రా. ఇది ఏంటి రోబో మనుషుల కంటే గొప్పదా? మేము చేసే పనులన్నీ చేస్తుంది, అన్ని చేస్తుంది. కాకపోతే ఇలాంటి మృగాలు చేసేవి చెయ్యదురా. అది ఇనుప సామాన్లు రా అవి. మనకి ఏదైనా పర్లేదు, సామాన్లు బాగుండాలంటే బాబు. నీ సామాన్లు బాలేవు, నువ్వు ఇలాంటి సామాన్లు కనిపెట్టాల్సిందే. దీని పేరు చిట్టి. ఇది ప్రపంచంలో అన్ని విద్యలు నేర్చుకుంది. He can walk, he can jump. ఒరే గాడిది జంపురా. ఓకే చాలు. He can stand. ఈ రోబో మనుషుల కంటే గొప్ప. మీకేమైనా డౌట్ ఉంటే అడగండి వచ్చి. అదే నాకు డౌట్. ఏంటి? దీనికి అన్ని తెలుసా? అన్ని తెలుసు. దేవుడు ఉన్నాడో లేదో చెప్పమను. రోబో దేవుడు ఉన్నాడా? మనల్ని సృష్టించిన వాడు. నిన్ను సృష్టించడానికి 10 ఏళ్ళు కష్టపడితే దేవుడు లేడంటావే నువ్వు? నేనే నిన్ను సృష్టించింది. నీకు మూతి చూపి అంటే నాకేదో చూపిస్తావు నువ్వు. ఇంకేమైనా డౌట్ ఉంటే వచ్చి అడగండి, అన్ని క్లారిఫై చేస్తుంది. నరేష్ భలే ఉందిరా. ఏ రోబో వెళ్ళరా ఒకసారి. అలాగెళ్ళిపోతుంది ఏంట్రా? అంటే లాస్ట్ టైం నువ్వు ఎత్తుకొని దాన్ని ఏం చేసావో దానికి తెలుసు. నీకు పోయినసారి చెప్పాను కదా అది రోబో అని, అయినా కూడా వదలలేదు కదరా నువ్వు. ఏమే రోబో, నా స్కిట్లు చూస్తావా? నా పంచులు బాగుంటాయా? బుజ్జి తల్లి అలాగే అయిపోయింది. ఏం చేసావురా? ఇంకోసారి నా స్కిట్లు చూడలేదు, నీ పని చూసుకో. నరేష్, నేను ఎప్పటికైనా పాన్ ఇండియా హీరో అవుతానా? పాన్ ఇండియా హీరో అవుతాడో లేదో చెప్పమ్మా. అయితే వచ్చి అమ్మా ఇక్కడ ఎవరెవరు వచ్చారో చూడు. అదిగో తరుణన్నయ్య, పూర్ణ గారు. అన్నిసార్లు లవ్ సింబల్ పెట్టొద్దురా, నీ బుగ్గ కూడా కోరికి దుబాయ్ తీసుకెళ్లిపోద్ది. ఏ రోబో, నీకు విష్ణుప్రియని చూస్తే ఏమనిపిస్తుంది? ఎంత కాలెత్తుతున్నావు? ఎంత చండాలంగా ఉంటే మాత్రం కాలెత్తుతావా? తను మనిషే, పిచ్చిదానా? అయ్యో అమ్మా, ఆ ముఖం దాచుకోండి. అది ఎక్సైట్ అవుతుంది. కాలెత్తుతుందమ్మా, మాకు తెలియదు. కనిపెట్టినోండి. అబ్బా రోబో ఎంత క్యూట్ గా ఉందో. క్యూట్ ఉందా? సరేలే కానీ నాకనే కక్కుర్తిదల్లా ఉన్నావు ఏంటి నువ్వు? ఇక్కడ లిటిల్ హార్ట్స్ టీం వచ్చింది. వాళ్ళ సినిమా చూసావు కదా, నీకేమనిపించింది? అబ్బా రోబో కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిందబ్బా మీ సినిమాకి. నాన్న లాస్ట్ శ్రీముఖి గారు ఉన్నారు. శ్రీముఖిని చూస్తే నీకేమనిపిస్తుంది ఒక్కటి చెప్పు నాన్న. కన్ను పెట్టరు, కన్ను కొట్టరు. ఏరా ఏ రోజైనా నాకేసావురా ఈ స్టెప్ నువ్వు? అమ్మాయిని చూడంగా వేస్తావు. నీకు నాకు కట్టించి ఇంత ద్రోహం రా నువ్వు. ఏంట్రా నీ కోసం ఎంత కనిపెడితే ఎట్లా నా మీదకి రివర్స్ వస్తున్నావు? అమ్మా నా రోబో నా మీదకి రివర్స్ అయిందబ్బా.
అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో పిఠాపురం కుర్రాళ్ళు మీకు నాకు తెలియదు కానీ వాట్ అన్ ఎంటర్టైనింగ్ యాక్ట్, అమేజింగ్. పూర్ణ గారు మీకైతే చాలా సార్లు హార్ట్ చూపించాడు, మరి ఏమంటారు? అయ్యో నాకు చాలా నచ్చింది, వెరీ క్యూట్. ఐ జస్ట్ వాంట్ టు నో హూ ఇస్ కంట్రోలింగ్ దిస్. This guy. ప్లీజ్ కమ్. చాలా నచ్చింది నిజంగా. ఇట్స్ సో ఎంటర్టైనింగ్, ఇట్స్ వెరీ నైస్, చాలా బాగుంది. అది నాకు తెలిసి ఈ మధ్య కాలంలో చాలా రోజుల తర్వాత ఒక ఫ్రెష్ సెగ్మెంట్ లా అనిపించింది నాకు. దాన్ని కంట్రోల్ చేసిన అతనికి ఎంత ఇదో ఈ సెగ్మెంట్ కి నరేష్ గారు కూడా అంత కోఆపరేట్ చేశాడు. అది కూడా సూపర్ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ బ్రదర్. ఎస్, మరి మా మౌలికి ఎలా అనిపించింది? రోబోలకు కూడా మా సినిమా నచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. మరి ఇప్పుడు తరుణ్ గారు? వెరీ నైస్ అండి, నిజంగా ఆది గారు చెప్పినట్టు రెగ్యులర్ సెగ్మెంట్స్ కాకుండా ఫ్రెష్ గా ఉంది. అండ్ నరేష్ గారు ఆబ్వియస్లీ ఆయన టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు, బట్ ఆయన టైమింగ్ కి ఆయనకు కూడా కామెడీ సెన్స్ ఉంటేనే అంత పర్ఫెక్ట్ గా దాన్ని టైం చేయగలరు. సూపర్. విష్ణు, నిన్ను చూసి అది కొంచెం ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. మరి ఐ ఎంజాయ్ ద యాక్ట్ అండ్ నరేష్ అసలు చించేసావు. థ్యాంక్ యూ, మమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించావు. వెరీ 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 హ్యాపీ. సో రోబో గురించి చెప్పడానికి ఇంకొక వ్యక్తి రాబోతున్నారు ఈ స్టేజ్ మీదకి. చెప్పండి, అసలు ఏంటి క్రియేషన్, ఏంటి, ఎలా, హౌ? యాక్చువల్ మేము బోట్ లైవ్ కంపెనీ అండి, మాది ఎడ్యుకేషన్ కంపెనీ. సో ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి రోబో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని మేము ఈ కంపెనీ స్థాపించాము. చిన్నప్పుడే ఆ గ్రాస్పింగ్ పవర్ చాలా బాగుంటుంది పిల్లలకి. ఏది నేర్పిస్తే అది చాలా బాగా నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ మలయాళం అండ్ ఈటీవీ. సో మీ అందరికి కూడా బోట్ లైవ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ దసరా టు ఆల్. థ్యాంక్ యూ.